కల్కి 2 ప్రాజెక్ట్ నుంచి దీపికా పదుకోన్ ఎగ్జిట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ ప్రెస్టీజియస్ సీక్వెల్ నుంచి దీపికని తప్పించడంతో ఇప్పుడు ఆ ప్లేస్ ని ఎవరితో రీప్లేస్ చేస్తారనే చర్చ ఓ రేంజ్ లో జరుగుతోంది. దీంతో పార్ట్ 2లో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే లక్కీ హీరోయిన్ గా వైజయంతి ఎవరిని సెలెక్ట్ చేస్తోందనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. మాకు ఆమెతో సెట్ అవ్వడం లేదు, అందుకే మా కల్కి 2 ప్రాజెక్టు నుంచి దీపికా పదుకోన్ను తొలగిస్తున్నామంటూ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చింది వైజయంతి మూవీస్. ఇటు డైరెక్టర్ నాగాస్విన్ తన ఇన్స్టా స్టోరీలో ప్రాజెక్టు నుంచి దీపికా ఎగ్జిట్ పై తప్పు ఎవరిదో ఇన్ డైరెక్ట్ గా చెప్తూ కల్కి ఫస్ట్ పార్ట్ లోని అశ్వత్థామ కోట్ ని పోస్ట్ చేశారు. ఏదైతే ఏముంది, మొత్తానికి బాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ దీపికా పదుకోన్ చేతిలోంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేజారింది. ఇప్పుడు డిస్కషన్ దీని గురించి కాదు, ఫస్ట్ పార్ట్ లో సుమతి రోల్ కి తన పర్ఫార్మెన్స్ తో వెయిటేజ్ తెచ్చిన దీపికా పదుకోన్ రోల్ ని రీప్లేస్ చేసే హీరోయిన్ కోసం. కల్కి 2లో దీపిక ఇకపై భాగస్వామి కాదని గొప్ప టీంతో ముందుకు తీసుకొస్తామన్న వైజయంతి నిర్మాతలు ఆమె ప్లేస్ లోకి ఎవరిని తీసుకొస్తారని చర్చ జరుగుతోంది. పార్ట్ 2లో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఆ లక్కీ ఛాన్స్ ఏ హీరోయిన్ ని వరిస్తుందో అని క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారంతా. ఈ లిస్ట్ లో ఆడియన్స్ నుంచి ముందుగా వినిపిస్తున్న పేరు పూజా హెగ్డే. ఆల్రెడీ ప్రభాస్ తో రాధేశ్యామ్లో జోడీ కట్టిన పూజ ఎప్పటినుంచో సాలిడ్ కమ్బ్యాక్ కోసం ఎదురు చూస్తోంది. ఇటు నాగాస్విన్ థాట్స్ లో పూజ ఉంటే మాత్రం ఆ రోల్ కి ఓకే చేసేందుకు బుట్టబొమ్మ పెద్దగా టైం తీసుకోదంటున్నారు జనాలు. పూజా హెగ్డే తర్వాత ఆడియన్స్ చాయిస్ లో వినిపిస్తున్న పేరు కియారా అద్వానీ. రీసెంట్ గా బేబీ గర్ల్ కి బర్త్ ఇచ్చిన ఈ బాలీవుడ్ హీరోయిన్ కల్కిలోని సుమతి రోల్ కి పర్ఫెక్ట్ అంటున్నారు. దీంతో పాటు ప్రభాస్ కియారా జోడీ సినిమాకి ఫ్రెష్ ఫీల్ తీసుకొస్తుందని, ప్రెగ్నెంట్ గా దీపికా పదుకోన్ ప్లే చేసిన ఆ రోల్ కి ఉండాల్సిన వెయిటేజ్ ని కియారా అద్వానీ మ్యాచ్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు కల్కి 2 ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో ప్రజెంట్ మదర్హుడ్ ని ఎంజాయ్ చేస్తున్న కియారా పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్లే టైంకి సినిమాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది. దీపికా పదుకోన్ ప్లేస్ ని రీప్లేస్ చేసే లిస్ట్ లో మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మిక, సమంత పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే కల్కి 2898 ఏడి సినిమాలో మృణాల్ ఆల్రెడీ దివ్య అనే గెస్ట్ రోల్లో మెరిసింది. ఇప్పుడు పార్ట్ 2లో దీపికా ప్లేస్ లోకి తీసుకుంటే స్టోరీ కాన్సెప్ట్ పై ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఆలియా భట్ అయితే ఎలా ఉంటుందని ఆలోచనలో పడ్డారు ఆడియన్స్. పర్ఫార్మెన్స్ విషయంలో ఆలియా రేంజ్ ఏంటో అందరికీ తెలుసు, కానీ స్క్రీన్ పై ప్రభాస్ కటౌట్ కి తగినట్లు ఆలియా భట్ ప్రెజెన్స్ అంతగా వర్కౌట్ కాదంటున్నారు. ఇక సమంత, రష్మిక ప్రభాస్ కి ఏమాత్రం మ్యాచ్ అవుతారో అన్నది ఎగ్జైటింగే. మరి చూడాలి. గ్రేట్ టీంతో పార్ట్ 2ని ఆడియన్స్ ముందుకు తెస్తామంటున్న వైజయంతి నిర్మాతలు దీపికా పదుకోన్ రోల్ ని ఎవరితో రీప్లేస్ చేస్తారో.